ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిపి రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఉపరాష్ట్రపతిగా నూతన బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడి 2 రోజులు అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారన్న అనుమానాలు కూటమిలో చిచ్చురేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో సహా కొన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఆప్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఒక మహిళా ఎంపీతో పాటు కనీసం 4 ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి 20 కోట్లు ఇవ్వజూపారన్నారు. ఏ ఎంపీ ఎవరికి ఓటు వేశారన్న విషయం ఎన్నికల సంఘానికే తెలుస్తుందని, ఎవరు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో కమిషనే బయట పెట్టాలన్నారు ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్. ఆప్తో పాటు శివసేన, ఆర్జేడీకి చెందిన కొందరు ఎంపీలపైన ఇండియా కూటమిలో అనుమానాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ తీవ్రమైన అంశమని, ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తేల్చేందుకు దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. తమ వైపు నుంచి ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకపోవడంపై శివసేన ఎంపీ అరవింద్ సావంత్ విస్మయం వ్యక్తం చేశారు. స్వయంగా ఎంపీలు చెల్లని ఓట్లు వేయటం ఏమిటని, వాళ్లు అసలు చదువుకున్నవారేనా అని ఆయన ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ వివాదంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ అనవసరంగా తమ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇప్పటికే వీరు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్లో చిక్కుకొని బిత్కుబిత్కుమంటూ గడిపిన ఏపీ వాసులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి లోకేష్ స్వీయ పర్యవేక్షణ, ఉన్నతాధికారుల సమన్వయంతో క్షేమంగా సొంతగడ్డపై దిగారు. విహార తీర్థయాత్రలకు నేపాల్కు వెళ్లి అక్కడ కాఠ్మాండు, హెటౌడ్, పోఖారా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులను ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా గురువారం రాత్రికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. గురువారం వరుసగా 2వ రోజున మంత్రి లోకేష్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత 2 రోజులుగా లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గురువారం కఠ్మండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు. ఇది ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని దీన్ని ఏర్పాటు చేశారు అని ఎయిర్ హోస్టెస్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రయాణికులంతా హర్షధ్వానాలతో చంద్రబాబు, లోకేష్ కు జయజయలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నుంచి అదే విమానం 40 మందితో రాత్రి తిరుపతికి చేరుకుంది. వారికి కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి ప్రసాదాలను, శ్రీకాళహస్తి ప్రసాదాలను అందించారు. రాజంపేట, కోడూరు, కడప, నంద్యాలకు చెందిన వారిని స్వస్థలాలకు వద్ద విడిచి పెట్టేందుకు ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. మిగిలిన వారి కోసం 12 కార్లను సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం సహకారం, ప్రత్యేకంగా మంత్రి లోకేష్ చొరవ లేకుంటే తాము తిరిగి స్వదేశానికి చేరుకునే వాళ్లం కాదని, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని బాధితులు చెప్పారు. బీచ్ శాండ్ తవ్వకాల టెండర్లను అదానీ గ్రూప్ కంపెనీకి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను ఇప్పుడు కూటమి సర్కార్ ఖరారు చేసింది. నాడు జగన్ కోరుకున్నట్లుగానే 2 టెండర్లు అదానీ కంపెనీకి దక్కాయి. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వానికి చేరింది. విజయవంతమైన బిడ్డర్గా అదానీ గ్రూప్ కంపెనీని ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే మిగిలింది. అయితే గతంలో డెవలపర్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ఆ టెండర్లనే ఖరారు చేయడం ప్రశ్నార్థకంగా మారింది. గత జగన్ ప్రభుత్వంలో చేపట్టిన అత్యంత వివాదాస్పద టెండర్లో ఇదొకటి. శ్రీకాకుళం జిల్లా ఘారలో 909.85 హెక్టార్లు, విశాఖ జిల్లా భీమిల్లో 90.15 హెక్టార్లు బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ కోసం ప్రైవేట్ డెవలపర్ ఎంపిక పేరిట 2024 జనవరిలో జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ సమయంలో ఏపీ ఎండీసీ ఎండీ
గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న విజి వెంకటరెడ్డి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఈ టెండర్లపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇది కేంద్ర గనుల చట్టానికి వ్యతిరేకమని విమర్శలు వెలువెత్తాయి. కేవలం అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలు రూపొందించారని, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రజా సంఘాలు, పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో కేసు కూడా దాఖలైంది. వేల కోట్ల విలువైన మద్యం స్కామ్లో సిట్ దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. నిత్యం జగన్ వెన్నంటి ఉండే ఆయన వ్యక్తిగత సహాయకుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల తలుపులను సిట్ తట్టింది. గురువారం ఒకే రోజు హైదరాబాద్, విశాఖపట్నంలో సునీల్ పేరుతో ఉన్న 10 కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్ములు అంతిమ లబ్ధిదారులకు చేరడంలో వీరి పాత్ర కీలకమని సిట్ అధికారులు తేల్చారు. నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ సతీమణి భారతికి బంధువు. అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు సునీల్ కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆ కంపెనీల లావాదేవీలపై ఆరా తీసిన సిట్ అధికారులు తాము సేకరించిన సమాచారంతో పాటు ఇప్పటికే విచారణలో లభ్యమైన ఆధారాలు పరిశీలించుకుని వాటితో సోదాలకు దిగారు. గతంలో చంచల్గూడ జైల్లో జగన్ కు సునీల్ రెడ్డి జైల్మేట్. జగన్ సతీమణి వైఎస్ భారతికి బంధువు. ఆయన కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం పెద్ద ఎత్తున దాడులు జరిపింది. హైదరాబాద్లోని 8, విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని సాగర్ సొసైటీ, స్నేహ హౌస్ సహా 2 చోట్ల, రాజేందర్ నగర్లోని కాటేధాన్, ఖైరతాబాద్లోని కమలాపురి కాలనీల్లో ఒక్కో చోట కలిపి మొత్తం 4 అడ్రస్లలో ఉన్న 8 కంపెనీల్లో సిట్ బృందాలు సోదాలు జరిపారు. విశాఖపట్నంలో సునీల్ రెడ్డికి చెందిన 2 కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు సిట్ బృందాలు పరిశీలించాయి. మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్లపై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలను రాతపూర్వకంగా కూడా అందజేయాలని ఇరు వర్గాలకు సూచించింది. వాదనలను బలపరిచే తీర్పులను కూడా జత చేయాలని స్పష్టం చేసింది. విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్, సప్లిమెంటరీ ఛార్జ్షీట్స్ అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో నిందితులకు ఏసీబీ కోర్టు ఈ నెల 6న పొరపాటున డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సిఐడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇదే కేసులో నిందితుడు భూనేటి చాణిక్య వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నిలువరించాలంటూ హైకోర్టులోనూ మరో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లపై ఆగస్టు 23న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆఫీస్ మెమొరాండంతో పాటు బెయిల్ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాలపై స్టే విధించారు. నిందితులకు నోటీసులు జారీ చేశారు. గురువారం పిటిషన్లు మరోసారి విచారణకు రాగా సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. నిందితులందరికీ నోటీసులు అందజేశామని, ట్రయల్ కోర్టు డాకెట్ ఉత్తర్వులను ఫైల్ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు ప్రజలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే లక్ష్యంతో జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ రాష్ట్రంలో 1000 మందికి ఉచితంగా ఎగ్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. ఎగ్ కార్డు స్కీమ్లో భాగంగా తొలి విడతలో 250 మందికి కార్డులు అందజేయగా వారిలో 104 మంది ఉత్తర కోస్తా జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీళ్ళందరికీ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సాగర్ నగర్లోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇస్తారని డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి తెలిపారు. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, శనివారం అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఎగ్ కార్డు లబ్ధిదారులు శిక్షణ తీసుకుంటారని పేర్కొన్నారు. గుడ్డుతో తయారు చేసే పలు రకాల ఆహార పదార్థాలను విక్రయించడం ద్వారా సదరు కుటుంబాలు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందని, ఒక్కో కార్డు రూపకల్పన, గుడ్డుతో పలు రకాల ఐటమ్స్ తయారీకి అవసరమైన వస్తువులు సమకూర్చేందుకు 1,00,000 ఖర్చవుతుందని, ఈ మొత్తం ఖర్చు నెక్ భరిస్తుంది. అయితే ఎగ్ కార్డులు అందజేయడానికి అర్హులను గుర్తించే బాధ్యతను జిల్లాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అప్పగించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో రానున్న 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల మండలంలో 12.9, అనంతలోని ఎల్లనూరు మండలంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాలు పంటలు నీట మునిగాయి. కనేకల్లు, మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరు మండలంలో కుషావతి, చిత్రావతి నదులు పరవళ్లు తొక్కాయి. యాడీకి మండలం కోనప్పులపాడు గ్రామ సమీపంలోని కోన రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద జలపాతం జీవం పోసుకుంది. కంది, వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనికేళ్లు మండలంలో 16 హెక్టార్లో 4.05 లక్షల విలువైన వరి పంట దెబ్బతింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 83.81 హెక్టార్లో 20.96 లక్షల విలువైన వేరుశనగ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉప్పాడ గ్రామంలోకి దూసుకువస్తున్నాయి. 5 నుంచి 6 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడుతుండటంతో కొత్తపట్నంలోని మత్స్యకారుల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రాథమిక పాఠశాల నీట మునిగింది. ఉప్పాడ బీచ్ రోడ్ 100 అడుగుల పొడవున కోతకు గురైంది. పరిశీలించేందుకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ బీచ్ రోడ్లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటాల్లో చిక్కుకుపోయారు. అక్కడి నుంచి వర్మ ధైర్యంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీలో గతేడాది కన్నా ఈ ఏడాది భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయి. నీటి లభ్యత పెరిగింది. ప్రజలు వినియోగించదగిన భూగర్భ జలాలు 697.52 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రంలోని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ కన్నా అధికం. ఈ ఏడాది ఆలస్యంగానైనా వర్షాలు విస్తారంగా కురవడం, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులకు వరదలు రావడం తదితర కారణాలు భూగర్భ జలాలపై ప్రభావం చూపాయని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 1 నాటికి కోస్తాంధ్ర ప్రాంతంలో 468.44 టీఎంసీలు, రాయలసీమ ప్రాంతంలో 229.10 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 3 మీటర్ల లోతులో 30.22%, 3 నుంచి 8 మీటర్ల లోతులో 34.71%, 8 నుంచి 20 మీటర్ల లోతులో 25.73%, 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో 9.33% భూగర్భ జలాలు ఉన్నట్లు ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంచనా వేసింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 50.94 టీఎంసీలు, అతి తక్కువగా విశాఖపట్నం జిల్లాలో 2.87 టీఎంసీల నీరు ఉన్నట్లు ఏపీ బ్రిమ్స్ పోర్టల్లో నమోదు చేసింది. భవిష్యత్ అవసరాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలను అందిస్తూ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా రైల్వే నూతన ప్రాజెక్టులు అలైన్మెంట్లు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని ఆధునిక విధానంలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, అందుకు అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ నూతనంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలు సైతం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందన్నారు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజనల్ రింగ్ రోడ్డు రైల్ అలైన్మెంట్ మారింది. రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ ఈ రైలు మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు పక్కనే నిర్మించాలనే నిర్ణయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి.
ఈ మేరకు మార్చిన రైలు మార్గం అలైన్మెంట్పై సీఎం రేవంత్ కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్రానికి రింగు రైలు మంజూరైనప్పుడు అనుకున్న అలైన్మెంట్ ఇప్పుడు రింగు రోడ్డు పక్కనే రైలును నిర్మించేందుకు రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ల వివరాలను రైల్వే అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు. తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేందుకు 45 మీటర్ల వెడల్పుతో భూమి కావాలని తెలిపారు. అలాగే 362 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుందని, ఈ మధ్యలో దాదాపు 10 స్టేషన్లు వస్తాయని వివరించారు. రైలు మార్గం, స్టేషన్ల నిర్మాణం, భూసేకరణ పరిహారం వీటన్నిటికీ కలిపి దాదాపు 25,550 కోట్ల వరకు ఖర్చవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ, హైదరాబాద్ మీదుగా వెళ్తున్న రైలు మార్గాల్లో సుమారు 6 మార్గాలకు సంబంధించిన స్టేషన్లు కూడా దీంతో అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. రింగు రైలు మార్గం కోసం 4,030 ఎకరాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం 10,090 ఎకరాలు, ఇతర రైలు మార్గాల కనెక్టివిటీల కోసం 937 ఎకరాలు, ఇలా మొత్తం 6,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. అల్లుడు అనిల్ పుట్టినరోజు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ కవితకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్ని సర్దుకుంటాయని చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ అవినీతి అనుకొండలని, వారి వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందని 10 రోజుల క్రితం కవిత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పర్యవసానంగా ఆమె పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. తదనంతరం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ పలుమార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కవిత నివాసానికి ఆమె తల్లి వెళ్లడం ఆసక్తిని రేపింది. ఈ నెల 5న జరిగిన కవిత కుమారుడి బర్త్డే కార్యక్రమానికి శోభ హాజరు కాలేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. గురువారం కొన్ని జిల్లాల్లో కొద్ది గంటల్లోనే కుండపోత వర్షాలు కురవగా, మరికొన్ని జిల్లాల్లో పొద్దంతా ఎడతెరిపి లేకుండా ముసురు పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. పలు చోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లగా పంట పొలాలు మునిగిపోయాయి. అత్యధికంగా ములుగు జిల్లా చేడి మల్లంపల్లిలో 19.40 సెంటీమీటర్ల వర్షం కురవగా, రంగారెడ్డి జిల్లా గున్గల్లో 18, యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో 17.5, అదే జిల్లా మోటుకొండూరులో 16.5 సెంటీమీటర్ల వాన పడింది. ఇక మెదక్లో 3 గంటల్లోనే 17, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లిలో 2 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్లో ఉదయం 9:30 గంటలకు సన్నగా ప్రారంభమైన వర్షం కాసేపటికి కుంభవృష్టిలా మారింది. కార్లు, బస్సులు, బైకులు నీట మునిగాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రాంగణం పూర్తిగా జలమయమవడంతో కలెక్టర్ రాహుల్ రాజ్ సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అనే అంశంపై అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ అంశంపై న్యాయ సలహా కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడిగింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లు రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 19న విచారణ చేపట్టింది. దశల వారీగా 10 రోజుల పాటు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్నది. అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున గురువారం తుది వాదనలు వినిపించారు. రాష్ట్ర మంత్రివర్గం పంపిన బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరైంది కాకపోవచ్చని, అయితే నిర్దిష్ట కాలంలో బిల్లులను ఆమోదించాలంటూ కాలపరిమితి మాత్రం విధించకూడదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 200 ప్రకారం నిర్ణయం తీసుకునే సౌలభ్యాన్ని గవర్నర్కు కల్పించాలని తెలిపారు. గత 50 ఏళ్లలో 90% బిల్లులను గవర్నర్లు కేవలం నెల రోజుల్లోపే ఆమోదించారని మరోసారి గుర్తు చేశారు. భారతీయులు అధికంగా ఉండే మారిషన్కు భారత్ 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది. భారత పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర
ప్రధాని మోదీ వారణాసిలో భేటీ అయ్యారు. అనంతరం భారత ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. 2 దేశాలు భాగస్వాములే కాదని ఒకే కుటుంబమని ప్రధాని మోదీ అన్నారు. మారిషస్ ఆర్థిక మండలి రక్షణను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. 2 దేశాలు స్థానిక కరెన్సీలో వాణిజ్యం నిలుపుతాయి. ఇప్పటికే ఆ దేశంలో యూపీఐ, రూపే కార్డులను ప్రారంభించామన్నారు. భారత్ అందించే ఆర్థిక సాయంతో అక్కడి పోర్ట్, విమానాశ్రయం, రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మిస్తామని తెలిపారు. ఇది ఆర్థిక సాయం కాదని భవిష్యత్తుకు పెట్టుబడి అని చెప్పారు. మారిషస్ సార్వభౌమతాన్ని గౌరవించే చాగోస్ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని రాంగులా మారిషస్ను ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యాలయ భవన సముదాయం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3,472 కోట్లతో ముంబైలో స్థలం కొనుగోలు చేసింది. నగరానికి గుండెకాయ లాంటి నారిమన్ పాయింట్లో 4.2 ఎకరాల ప్లాట్ను ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసింది. ఈ నెల 5వ తేదీన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నారిమన్ పాయింట్లో ఉన్న మార్కెట్ రేటు కన్నా 50% ఎక్కువ ధర పలికినట్లు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలిపారు. ఇందులో 16 లక్షల చదరపు అడుగుల స్థలంలో భవనాలు నిర్మించనున్నారు. 1.13 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పునరావాసం కోసం కేటాయించారు. ఇక నారిమన్ పాయింట్లలో లభ్యమయ్యే చిట్ట చివరి అతిపెద్ద ప్లాట్ ఇదే అయింది. ఈ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇస్తామంటూ గత ఏడాది అక్టోబర్ 3న మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ పిలిచింది. దీని ద్వారా 5,173 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ఆశించింది. బ్లాక్ స్టోన్ గ్రూప్, ఒబెరాయ్ రియాల్టీ, ఆర్ఎంజెడ్ గ్రూప్, టాలా గ్రూపులు ఆసక్తి చూపాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా సలహాదారుగా వ్యవహరించింది. అయితే స్థలం కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంకు ముందుకు రావడంతో ఈ ఏడాది జనవరి 18న టెండర్ నోటీసును ఉపసంహరించుకుంది. రిజర్వ్ బ్యాంకు ఇస్తామన్న సొమ్ము కూడా అంచనాలకు అనుగుణంగా ఉండడంతో సమ్మతి తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో విడత విలీనాలకు కేంద్రం సన్నద్దమవుతున్నట్లు తెలిసింది. ఆస్తుల విలువ పరంగా ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని 100 అతిపెద్ద బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. వీటి తరహాలో మరో 3 నుంచి 4 మెగా పీఎస్బీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈసారి విలీనాలను చేపట్టనున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు దేశంలో మరిన్ని ప్రపంచ స్థాయి బ్యాంకుల ఏర్పాటు అవసరమని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇవాళ రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల సారథులు, ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులతో కేంద్రం నిర్వహించే 2 రోజుల మేధో మదనం కార్యక్రమంలో పీఎస్బీల మలి విడత విలీనాల ప్రతిపాదనలపై చర్చ జరుగుతుందని వారు అన్నారు. చివరిసారి 2020లో మోదీ ప్రభుత్వం పీఎస్బీల విలీనాలను జరిపింది. దీంతో పీఎస్బీల సంఖ్య 27 నుంచి 12కు తగ్గింది. విలీనాల అంచనాల నేపథ్యంలో లిస్టెడ్ పీఎస్బీల షేర్లు లాభాల్లో పయనించాయి. దాంతో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 1% పెరిగింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నమో భారత్ రైలు కొత్త రికార్డు సాధించింది. ప్రస్తుతం ఇంత వేగంతో వెళ్లే రైలు మన దేశంలో ఇదే. ఢిల్లీ నుంచి మెరట్ సౌత్కు నిర్మించిన ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థలో ఒక భాగంలో ఈ వేగం సాధ్యమైంది. హైదరాబాద్లో వీటి డిజైన్లు రూపొందగా గుజరాత్లోని సావ్లీలో ఉత్పత్తి చేస్తున్నారు. ఆర్ఆర్టీఎస్లో ప్రతి 5 నుంచి 8 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉంటుంది. ఎక్కువ దూరం ఉన్న చోట ఈ రైళ్లు అత్యధిక వేగాన్ని అందుకుంటున్నాయి. 2016లో గతిమాన్ ఎక్స్ప్రెస్ 160 కిలోమీటర్ల వేగంతో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మధ్య ప్రయాణించి దేశంలో ఆ స్థాయికి చేరిన తొలి సెమీ హైస్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్ రైలు ఇదే వేగాన్ని సాధించినా ఈ మార్గం వరకే పరిమితమైంది. తర్వాత రైలు అధికారులు ఈ రైళ్ల గరిష్ట వేగాన్ని 130 కిలోమీటర్లకి తగ్గించారు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1లో పటిష్ట స్విట్జర్లాండ్ను ఎదుర్కొనేందుకు భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న దక్షిణేశ్వర్ సురేష్తో సింగిల్స్ ఆడించబోతున్నారు. 6 అడుగుల 5 అంగుళాల ఈ మదురై ఆటగాడు ట్రైనింగ్ సెషన్లో భారీ సర్వీసులతో ఆకట్టుకున్నాడు. అందుకే ఇండోర్ హాట్ కోర్టుల్లో సాగే పోటీలకు సురేష్ ఆట సరిగ్గా సరిపోతుందని కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ భావిస్తున్నారు. ఇవాళ జరిగే తొలి సింగిల్స్లో దక్షిణేశ్వర్ జెరోమ్ కిమ్తో తలపడనున్నాడు. అలాగే భారత నెంబర్ 1 ఆటగాడు సుమిత్ నగాల్ మరో సింగిల్స్ ఆడనున్నాడు. అయితే యుఎస్ ఓపెన్లో గాయపడిన డబుల్స్ స్టార్ యుకీ బాంబ్రీ ఇంకా కోలుకోలేదు. దీంతో 13న జరిగే డబుల్స్లో శ్రీరామ్ బాలాజీకి జతగా హైదరాబాద్ రిత్విక్ బొల్లిపల్లి బరిలోకి దిగుతాడు. 1993లో చివరిసారి స్విస్తో తలపడిన భారత్ ఓవరాల్గా 2-1తో ఆధిక్యంలో ఉంది. తాజా వరల్డ్ గ్రూప్ 1లో విజేత డేవిస్ కప్ క్వాలిఫైర్స్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు వరల్డ్ గ్రూప్ 1 ప్లే ఆఫ్స్కు పడిపోతుంది.
కెప్టెన్ లిటన్ దాస్ అర్ధ సెంచరీతో ఆసియా కప్లో బంగ్లాదేశ్ బోని చేసింది. గురువారం గ్రూప్ బిలో భాగంగా హాంకాంగ్తో జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తౌహీద్ హిద్రం 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 స్కోర్ సాధించింది. నిజాకత్ ఖాన్ 42, ఓపెనర్ జిషన్ అలీ 30, యాషిన్ ముత్తార్జ్ 28 మాత్రమే రాణించారు. పేసర్లు తన్జిమ్ హసన్, టస్కిన్ అహ్మద్, స్పిన్నర్ రిషబ్ 2 వికెట్లు సాధించారు. ఆ తర్వాత ఛేదంలో బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 144 పరుగులు చేసి నెగ్గింది. పవర్ ప్లేలో ఓపెనర్లు పర్వేజ్ 19, తంతీజ్ 14 వికెట్లు కోల్పోయినా 2 వికెట్ల నష్టానికి 51 స్కోర్తో జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత 7-12 ఓవర్ల మధ్య హాంకాంగ్ బౌలర్లు ఒక్కో బౌండరీ కూడా ఇవ్వకపోవడంతో మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. కానీ కెప్టెన్ లిట్టన్ వరుస 4లతో స్కోర్ను గాడిలో పెట్టాడు. 16వ ఓవర్లో 6-4తో 16 రన్స్ సాధించిన అతడు 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. అతడికి మరో ఎండ్లో హిద్రై సహకరించిన 3వ వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. విజయానికి 2 పరుగుల దూరంలో లిట్టన్ వెనుదిరిగిన మరో 14 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది. ఆఫ్ఘాన్పై 94 పరుగులకే పరిమితమైన హాంకాంగ్ ఈసారి కాస్త మెరుగ్గానే ఆడింది. అయితే ఆరంభంలో బంగ్లా పేసర్లు ఇబ్బంది పెట్టడంతో పవర్ ప్లేలో 34 రన్స్కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో నిజాకత్ ఖాన్, ఓపెనర్ జిషన్ అలీ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరంభంలో తడబడిన జిషన్ 9వ ఓవర్లో 6-4తో బ్యాట్ జులిపించాడు. ఆ తర్వాత అడపాదడపా బౌండరీలతో వేగం పెంచిన అతడిని తంజీమ్ అవుట్ చేశాడు.